వెల్కమ్ టు బేసిక్ కార్వింగ్ సర్టిఫికేషన్ కోర్స్ మాడ్యూల్ 1లో ఈరోజు మనం క్యారెట్తో ఒక సింపుల్గా చేసుకునే ఒక లిల్లీ ఫ్లవర్ని దాంట్లో వేరియేషన్స్ని నేను చూపించబోతున్నాను. ఈజీగా చేసుకునే మెథడ్స్తో టెక్నిక్స్, అలాగే మనం నైఫ్ని ఎలా హోల్డ్ చేయాలి, క్యారెట్ ఎలా మనం సెలెక్టివ్గా తీసుకోవాలి, తర్వాత దాన్ని మనం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇవన్నీ కూడా నేను ఈ సెషన్లో చెప్తాను. అలాగే ఈ కార్వింగ్ చేసిన తర్వాత ఉపయోగాలు ఏంటి అనే ఒక డౌట్ కూడా వస్తుంది కదా. దాని ఏంటంటే మనం మెయిన్గా హౌస్ వైఫ్స్ అయితే మీరు చేసిన సలాడ్స్ కానీ లేకపోతే డిష్ తయారు చేసినప్పుడు వాటి మీద మనం డెకరేట్గా చేసుకోవడానికి, అంటే గార్నిష్ రూపంలో అలంకరించుకోవడానికి యూజ్ అవుతుంది. స్టూడెంట్స్ విషయానికి వస్తే వాళ్ళు సేమ్ ప్లేట్ ప్రజెంటేషన్లో, అంటే హోటల్ ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత ప్యాంట్రీ అలాగే గార్డెన్ అనే ఈ సెక్షన్స్ ఉంటాయి. అక్కడ ఎక్కువగా మనం అలాకార్డ్ డిషెస్కి పోతూ ఉంటుంది కదా, అక్కడ మనం గార్నిష్ రూపంలో వాడుకోవడానికి ఎక్కువగా యూజ్ అవుతుంది. అంతేకాదు దీన్ని ఏంటంటే మనం ఒక్కొక్కసారి పార్టీస్ అయినప్పుడు ఒక ఫ్లవర్ బొకే తయారు చేసుకోవాలి అవుట్ ఆఫ్ వెజిటేబుల్స్తో అనుకున్నప్పుడు ఈ మనం చేసే ఈ ఫ్లవర్స్ కూడా అక్కడ బాగా యూజ్ అవుతుంది. సో దీనికి మనకు మినిమంగా వచ్చేసి ఒక 10 minutesలో మనం తయారు చేసుకోవచ్చు. అంటే మినిమం ఒక 5 to 6 ఫ్లవర్స్ తయారు చేసుకోవడానికి ఒక 10 minutes పడుతుంది. క్వాంటిటీ ఎక్కువ చేసుకుంటే కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ దీనికి కావాల్సిన టూల్స్ ఏంటంటే మెయిన్గా ఒక పీలర్ అలాగే ఒక పేరింగ్ నైఫ్. ఈ 2 టూల్స్ ఉంటే మనం హ్యాపీగా ఈ యొక్క కార్వింగ్ మనం అంటే క్యారెట్తో లిల్లీ ఫ్లవర్స్ని తయారు చేసుకోవచ్చు. అలాగే కార్వింగ్ చేసేటప్పుడు కంపల్సరీగా, ఎందుకంటే వాటర్ అనేది ఎక్కువగా మనం కార్వింగ్ చేసేటప్పుడు వాడుతూ ఉంటాం, దాని కొరకు ఒక గాజు బౌల్ లేదా ప్లాస్టిక్ ఏదైనా వాడుకోవచ్చు. తర్వాత ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు మనం ఏదైనా ప్లేట్ తీసుకుంటాం కదా, సో దానికోసం సూటబుల్గా ఉండే, అంటే మనం చేసే ఆ కలర్ క్యారెట్ ఆరెంజ్ ఉంటుంది కాబట్టి నేను బ్లాక్ తీసుకున్నాను. బ్లాక్ లేదా వైట్ కలర్ బాగా వైబ్రేట్గా మనం చేసిన ఆ కార్వింగ్ అనేది బాగా కనిపిస్తుంది. దీంతో పాటుగా కంపల్సరీగా మనతో పాటు ఒక చాపింగ్ బోర్డ్ అనేది ఉండాల్సింది. ఇవన్నీ కూడా మనం రెడీ చేసేసుకునే కార్వింగ్ మొదలు పెట్టేసుకోవాలి. అలాగే ముఖ్యంగా మనం కార్వింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఓపిక అనేది ముఖ్యం. దాంతోపాటుగా మనం ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో ఆ స్టేషన్ని నీట్గా పెట్టేసుకోవాలి. క్లాత్ అనేది మన చేతికి కంపల్సరీగా ఉండాలి. అప్పుడప్పుడు మన చేతికి ఏమని అనుకున్నప్పుడు కట్ చేసుకొని వెంటనే డ్రైగా హోల్డ్ చేసుకోవాలి. అప్పుడు నైఫ్ హోల్డ్ చేసుకోవడానికి గ్రిప్ అనేది ఉంటుంది. నీట్నెస్ అనేది కంపల్సరీగా ఎంత బాగా మైండ్ చేస్తే మన మైండ్ అంత ఫ్రెష్గా ఉండి చేసే యొక్క ఆ కార్వింగ్ పైన ఎక్కువ అంటే ఫోకస్ చేయడానికి మనకు అవకాశం ఉంది. కార్వింగ్ చేసేప్పుడు కంపల్సరీగా ఒక కిచెన్ టవల్ మనతో పాటు ఉండాలి. ఎందుకంటే మధ్యలో ఏరియా క్లీన్ చేసుకోవడానికి, అలాగే ప్రతి ఒక్క వెజిటేబుల్లో కూడా వాటర్ ఉంటుంది కదా, దానివల్ల మన చేయి వెట్ అవుతుంది. నైఫ్ పట్టుకున్నప్పుడు గ్రిప్ అనేది కరెక్ట్గా ఉంటుంది కాబట్టి మధ్య చూసుకోవడానికి క్లాత్ అనేది కంపల్సరీ అవసరం. అలాగే టూల్లో కొంచెం వేరియేషన్స్ చేసేటప్పుడు యూజ్ చేసుకోవడానికి ఒక సీజర్, కొంచెం పెద్ద సైజ్ సీజర్ అయితే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. బేసిక్ ఫ్లవర్కి అవసరం లేదు, కొంచెం వేరియేషన్స్ చేసేటప్పుడు అది నేను చూపిస్తాను. బట్ టూల్స్ మనం రెడీ చేసుకునేటప్పుడు ఇలా చేసుకోవాలి. ఎప్పుడైనా ప్రొఫెషనల్స్ ఏంటంటే వంట చేసేటప్పుడు మధ్యలో పరిగెత్తకుండా కావాల్సిన అన్నీ కూడా, అంటే డిజైన్ ప్లాన్ అంటారు, అన్నీ మనం రెడీ చేసి ఒక చోట పెట్టేసుకొని అప్పుడు వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటే అక్కడి నుంచి కదలకుండా మనకు కావాల్సిన ప్రోడక్ట్ను మనం నిల్చున్న చోటే కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ కావాల్సినవి అన్నీ మనం ఒక చోట ట్రే పైన కానీ టేబుల్ పైన కానీ రెడీ చేసుకోవాలి. అప్పుడు కార్వింగ్ స్టార్ట్ చేసేసుకొని ఫినిషింగ్ కూడా మనం ఉన్న చోటే చేసేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ కంపల్సరీగా మీరు పాటించాల్సిన రూల్స్. మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే కార్వింగ్ చేసేటప్పుడు వెజిటేబుల్స్ దగ్గర కరెక్ట్ వెజిటేబుల్ తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా అవుతుంది. ఇక్కడ మెటీరియల్ దగ్గరికి వచ్చే వరకు క్యారెట్ అనేది మనకు ఫ్రెష్గా ఉండాలి, ఫస్ట్ పాయింట్. అలాగే సైజ్ అనేది కరెక్ట్గా ఉండాలి, సెకండ్ పాయింట్. అది మనం ఏ డిజైన్ అయితే చేస్తున్నామో దానికి కరెక్ట్ సరిపోయేట్టుగా సూటబుల్గా ఉండే వెజిటేబుల్ తీసుకుంటే మనకు కార్వింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది కరెక్ట్గా ఉంది సైజ్ తీసుకున్నాను నేను.
ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనం ఈ పైన ఉన్న ఈ డ్రై అనే లేయర్ అనేది మనం తీసేసాలి. ఎందుకంటే పొలం నుంచి మనకు మార్కెట్కి వచ్చేంతలోపు కొద్దిగా డ్రై అవుతుంది. ఈ లేయర్ ఒకటి తీసేస్తాం. ఇంకా చిన్న చిన్న రూట్స్ కూడా ఉంటాయి కదా, ఇవి కూడా లేకుండా ఉంటే మనకు కార్వింగ్ నీట్గా కనిపిస్తుంది. దీన్ని మనం పీల్ చేసేసుకుందాం. సో పీలర్ ఒకే పొజిషన్లో ఇలా కంటిన్యూ, ఎక్కువ కనుపులు లేకుండా చిన్న చిన్న అడ్జస్ట్ లేకుండా చూసుకోవాలి. నీట్గా ఇలా వచ్చేసాయి. రైట్. సో పీలింగ్ అయిపోయిన తర్వాత నేను లైన్స్ వేస్తున్నాను. ఈ కోర్ ఉంది కదా, చిన్న చిన్న పళ్ళలా ఉన్నాయి, దాంతో లైన్స్ వేస్తున్నాను. దానివల్ల ఉపయోగం ఏంటంటే మనం చేసే ఒక ఫ్లవర్ ఉంది కదా, దాని పెటల్ ఇలా వచ్చేస్తుంది. ఆ ఎడ్జెస్ ఏదైతే ఉందో ఇటు సైడ్ వచ్చేవి అవి కొంచెం మనకు జిగ్జాగ్గా వస్తుంది, అంటే కొంచెం ఫ్యాన్సీగా వస్తుంది. చూసే ఫ్లవర్ నీట్గా ఉంటుంది. అది నేను వేరియేషన్ చూపిస్తాను. ఫస్ట్ ఇలా ప్లెయిన్గా ఒకసారి మీకు చూపిస్తాను. నెక్స్ట్ నైఫ్ వచ్చేసి పేరింగ్ నైఫ్. ఓకే. సో నైఫ్ని మనం ఇలా 4 ఫింగర్స్లో పట్టుకోవాలి. బొటన వేలు ఫ్రీగా ఉంటుంది, 4 ఫింగర్స్లో వస్తుంది. వీలైతే ఈ బ్లేడ్ ఇంకొంచెం మనం లోపలికి ఇలా పట్టేసుకోవచ్చు. ఓకే. బ్లేడ్ మనకి ఎక్కడ ఫింగర్కి టచ్ కాదు. ఫస్ట్ ఫ్లవర్ మనం స్టార్ట్ చేసుకునే ముందు చిన్న సైజ్ ఫ్లవర్ కావాలనుకుంటే ఇటువైపు నుంచి, అంటే కొంచెం ఇది సన్నగా ఉంటుంది, ఇటువైపు నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. పెద్ద సైజ్ ఫ్లవర్ కావాలనుకున్నప్పుడు ఎక్కడైతే ఆకులు ఉంటాయో అటువైపు నుంచి స్టార్ట్ చేసుకోవాలి. 4 పెటల్ ఫ్లవర్ మనకు బేసిక్ నేర్చుకోవడానికి ఫస్ట్ స్లాంట్గా ఇక్కడ నుంచి కొంచెం ఇలా లోపలికి స్లాంట్గా తీస్తున్నాను. ఒక పీస్ వెళ్ళిపోతుంది. రైట్. స్లాంట్గా వచ్చేసింది. క్లాక్ వైజ్ 4 పెటల్స్ కదా, ఇటువైపు ఇంకోటి, థర్డ్ వన్ దీనికి ఆపోజిట్లో వస్తుంది, 4th వన్. సో ఇక్కడ ఫింగర్ పెట్టాం కదా, ఈ ఫింగర్ దగ్గరికి ఈ నైఫ్ని మనం లాక్కుంటున్నాం. దీని మీద ప్రెషర్ వేస్తూ ఇక్కడ నుంచి దగ్గరికి లాగేస్తున్నాం. సో ఇలా వచ్చేస్తుంది. సో 4 సైడ్ మనకు 4 పెటల్స్ వచ్చేసాయి. ఇది మనకి అంత బాగా కనబడట్లేదు కాబట్టి ఈ పీస్ మనం కొంచెం ఇలా ట్రిమ్ చేసి తీసేస్తున్నాం. ఇది మనకి నీట్గా వచ్చేస్తుంది. ఎక్కడైనా మనం ప్లేట్లో డిస్ప్లే పెట్టినా ఈ ఫ్లాట్ సర్ఫేస్ అనేది మనకు ఇలా నిలబడడానికి హెల్ప్ అవుతుంది అనమాట. యాక్చువల్ ఫ్లవర్ అనేది మనకు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. బ్లేడ్ మ్యాక్సిమం హ్యాండ్ లోపల పట్టేసుకోవాలి. ఎక్కడైతే మనం బేస్ కట్ చేస్తాం కదా, దానిపైన ఒక పల్చటి లేయర్ని పీల్ చేస్తూ ఇక్కడ వరకు రావాలి. ఇక్కడ మనం నైఫ్ని ఆఫ్ చేయాలి. ఎందుకంటే మనం డిస్ప్లే పెట్టేటప్పుడు ఆ పెటల్ యొక్క టిప్ ఈ భాగానికి అతుక్కొని ఉంటుంది. మినిమంగా 3 నుంచి 4 సెంటీమీటర్ల థిక్నెస్ అనేది మనం బాటంలో వదిలేయాల్సి వస్తుంది. మనం డిస్ప్లే పెట్టేటప్పుడు నిలబడడానికి, అలాగే ఏదైనా ఫ్లవర్ బాస్కెట్ చేసేటప్పుడు టూత్పిక్ లాంటిది పెట్టడానికి ఈ ఏదైతే మనం వదిలేసామో అది మనకు ఉపయోగపడుతుంది. కొంచెం వెయిట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు పెటల్ నేను పీల్ చేస్తున్నాను. పల్చటి లేయర్ మ్యాక్సిమం మనం ఎంత పల్చగా చేయగలిగితే అంత పల్చగా ఇక్కడ వదిలేసి మనం ఆపేసేయాలి. ఇక్కడ ఇంకో చిన్న టిప్ ఏంటంటే, నైఫ్ బయటకు తీసే ముందు నైఫ్ కొంచెం ఇలా టర్న్ చేసి మధ్యలో చిన్న ఘాటు పెట్టుకోవాలి. ఓకే. సో ఇలా ఘాటు పెట్టడం వల్ల ఈ ఏరియాను మనం కొద్దిగా అలా కట్ చేస్తున్నాం. నెక్స్ట్ క్లాక్ వైజ్ దీన్ని జాగ్రత్తగా ఇలా నొక్కేసి పట్టేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఒక పల్చటి లేయర్, ఇక్కడ ఎండింగ్లో జస్ట్ అలా స్లిట్ సరిపోతుంది. ఒకదాని తర్వాత ఒకటి అలా పెటల్ ఓపెన్ చేస్తూ స్లిట్ ఇస్తూ వెళ్తే మనకు ఎండింగ్లో ఫ్లవర్ అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఒక్కోసారి మనకు మధ్యలో కొంచెం బేస్ ఎక్కడైనా అటాచ్ ఉంది అనుకున్నప్పుడు గట్టిగా లాగకుండా ఇలా మళ్ళీ ఒకసారి 4 వైపులా మనం కట్ చేసుకుంటూ వెళ్తే ఫ్లవర్ అనేది దాని నుంచి మనకు సపరేట్ అవుతుంది. ఓకే. సో ఇలా
క్యారెట్లోంచి ఒక పెటల్ని మనం అంటే ఒక్కొక్క పెటల్ని ఓపెన్ చేసుకుంటూ ఫ్లవర్ బయటికి తీసుకురావచ్చు. ఇది బేసిక్ ఫ్లవర్స్లో మనం సింపుల్గా నేర్చుకునే ఫ్లవర్. 4 పెటల్స్ ఎందుకు తీసుకున్నానంటే మనకు 4 సైడ్లో సైజ్ అనేది ఈవెన్గా రావడానికి హెల్ప్ అవుతుంది. అలాగే ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు నైఫ్ మూమెంట్ అనేది ఈజీగా మూవ్ కావడానికి ఉంటుంది. ఇలా స్టార్టింగ్లోనే మనం బేస్ అనేది తీసేసుకొని కంటిన్యూగా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎన్ని పెటల్స్ అంటే ఎన్ని ఫ్లవర్స్ వస్తే మనం అన్ని ఫ్లవర్స్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇంకొక ఫ్లవర్ నేను చూపిస్తున్నాను. పల్చటి లేయర్, ఇక్కడ స్లిట్, పల్చటి లేయర్, ఇక్కడ స్లిట్. ఆ లేయర్ కింద నుంచి మనకు నైఫ్ యొక్క బ్లేడ్ అలా పల్చగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో గట్టిగా లాగకుండా రెండవసారి మళ్ళీ ఒకసారి మనం ఇలా ఆ జాయింట్స్ ఎక్కడన్నా ఉంటే తీసేసేయాలి. లేదా ఇంకొక టిప్ ఏంటంటే ఇలా పైన కింద పట్టేసుకొని ఆపోజిట్, ఇది ఇటువైపు పోతుంది, ఇది క్యారెట్ ఇటువైపు, ఇలా లైట్గా ట్విస్ట్ చేయాలి. ఇలా ట్విస్ట్ చేస్తే అక్కడ ఏదైనా చిన్న జాయింట్ ఉంటే ఊడిపోతుంది అన్నమాట. సో ఇలా మనకు ఫ్లవర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ నేను కొంచెం ఎడ్జెస్ ఫ్యాన్సీగా రావడానికి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. దీని కొరకు ఈ క్యారెట్కున్న ఈ ఏదైతే కోర్ ఉందో ఈ పళ్ళ లాంటిది, దీన్ని చూడండి, క్యారెట్ నేను పెట్టేప్పుడు కూడా ఇటువైపు పైది కాకుండా అంటే ఈ గుంటలా ఉన్నది నా వైపు పెట్టుకోకుండా ఆపోజిట్గా పెడుతున్నాను. దీనివల్ల ఏంటంటే ఆపోజిట్గా పెట్టి మనం మూమెంట్ చేస్తే కొంచెం హార్డ్గా వస్తుంది. ఆపోజిట్లో పెట్టి చేసేస్తుంటే కొంచెం ఈజీగా మూవ్ అవుతుంది అన్నమాట. ఇదిలా ఈ మూమెంట్లో చేస్తే మీకు హార్డ్గా మూవ్ అవుతుంది. 2-3 సార్లు ఇలా గట్టిగా లాగాల్సి వస్తుంది. బట్ ఇటు నుంచి ఈజీగా ఒక సింగిల్ స్ట్రోక్లో మీకు ఈజీగా వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకే, సో ఇలా కొంచెం మనకు వెళ్ళిపోతుంది. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనకు చెప్పాను కదా, కార్వింగ్ చేసేటప్పుడు ఏరియా అనేది నీట్గా పెట్టేసుకోవాలి. ఒక చిన్న బాస్కెట్ లాంటిది పెట్టేసుకొని ఈ ఎక్స్ట్రాగా మనకు వేస్టేజ్ అంతా కూడా ఎప్పటికప్పుడు తీసేసుకోవాలి. దీన్ని వాటర్లో వేసేసి ఒకసారి మనం నీట్గా ఇలా తిప్పేసుకుంటే అక్కడక్కడ మిగిలిపోయినాయన్నీ కూడా అలా పీస్లు వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు మనం ఫ్లవర్ రెడీ చేసుకుందాం. ఓకే, చూసారు కదా, ఇక్కడ కొంచెం లైనింగ్ అనేది వచ్చింది, మనకు కొంచెం డిఫరెంట్గా వస్తుంది అనమాట. సో ఇలా కంటిన్యూగా మనం ఎన్ని కావాల్సిందని తయారు చేసుకోవచ్చు. సో పెటల్ సైజ్ అనేది ఇక్కడ మనం మార్చుకోవచ్చు అనమాట. సో చిన్న సైజ్ కావాలంటే చిన్న దగ్గర నుంచి మనం మూమెంట్ చేస్తాం. సో కొంచెం సైజ్ పెద్దది కావాలి అనుకున్నప్పుడు లెంత్ అనేది పెంచుకుంటాం. సో నెక్స్ట్ ఫ్లవర్ తీసేటప్పుడు నేను ఆ లెంత్ పెంచేసి చూపిస్తాను. ఓకే, సో ఇంకోటి తీస్తున్నాం అంటే దీంట్లోంచే మనం డిఫరెంట్ వేరియేషన్స్ అనేవి కూడా మనం చేసుకోవచ్చు. ఈ బేసిక్ ఫ్లవర్ అనేది ఒకటి వస్తే చాలు. పెటల్స్ షేప్ అనేది మనం మార్చుకుంటూ వేరే రకమైన డిజైన్లో వచ్చే ఫ్లవర్స్ని కూడా మనం రెడీ చేసుకోవచ్చు. ఓకే, చూస్తున్నారు కదా ఎంత నీట్గా వస్తున్నాయో మనకి. సింపుల్, ఆ క్యారెట్ రూపంలో ఉన్న దాన్ని మనం నైఫ్తో ఈ స్కిల్ ద్వారా ఒక ఫ్లవర్ షేప్లోకి తీసుకొస్తున్నాం. డైరెక్ట్ ఫ్లవర్ని చూసే వాళ్ళకి అర్థం కాదు అసలు ఇది క్యారెట్ నుంచి ఎలా వేరు చేశారు, ఎలా వచ్చింది అనేది. రైట్, పెటల్ సైజ్ అనేది మనకు కొంచెం పెద్దగా కావాలి అంటే ఈ లెంత్ అనేది మనకు పెరగాలి అనుకున్నప్పుడు బేస్ అదే ఉంటుంది, సైజ్ అనేది కొంచెం మనం పెంచుకుంటాం. ఓకే, ఇదే బేస్లో ఇక్కడ నుంచి మనకి ఎంత లెంత్ అయితే కావాలో సైజ్, అక్కడ నుంచి ఒక లేయర్ ఓపెన్ చేసుకుంటూ మిగతాది సేమ్ ఎండింగ్లో నైఫ్ని కొంచెం బెండ్ చేసి స్లిట్ ఇవ్వడం అనేది. ఓకే, ఇది కొంచెం మనకు
పెద్ద సైజులో వస్తుంది ఫ్లవర్ మనకి. దీన్ని ఎక్కడైనా మనం నిలబెట్టాలి అనుకున్నప్పుడు ఇది కొంచెం సర్ఫేస్ కట్ చేసేసుకుంటే హ్యాపీగా అలా నిలబడుతుంది. ఇలా ఫుల్ లెంత్లో ఎన్ని కావాల్సి అన్ని జస్ట్ హ్యాండ్ మూమెంట్, నైఫ్ని మనం ఎలా పట్టుకుంటున్నాం, క్యారెట్ పైన దాని మూమెంట్ ఎలా తీసుకొస్తున్నాం, దాన్ని ఎక్కడ టర్న్ చేస్తున్నాం, ఎక్కడ మళ్ళీ చిన్న చిన్న స్లిట్స్ కానీ ఆ కటింగ్స్ కానీ ఎలా ఇస్తున్నాం అనేది జస్ట్ ప్రాక్టీస్ చేసేసుకుంటే హ్యాపీగా బేసన్ నిండా, అంటే మనకు ఒక బౌల్ నిండా ఫ్లవర్స్ని హ్యాపీగా చేసేసుకొని డిస్ప్లే కూడా పెట్టేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగుంది. సో ఇలా ఫ్లవర్స్ అన్నిటితో మనం చేసేసి మన టేబుల్ని అలాగే మనం చేసిన డిష్ని కూడా అందంగా అలంకరించుకోవచ్చు. సో ఈ బేసిక్ ఫ్లవర్ నేర్చుకోవడం వల్ల మనకి మెయిన్గా ఏంటంటే ఆ ఫుడ్ వండిన తర్వాత దాన్ని అందంగా డెకరేట్ చేసేసుకోవడం ఒకటి, బాస్కెట్లా చేసుకోవడం ఒకటి, లేదా సలాడ్స్ పైన కూడా మనకి చేసిన సలాడ్ని ఇంకొంచెం బాగా ఎలివేట్ చేయాలనుకుంటే అక్కడక్కడ మనం ఫ్లవర్స్ని పెట్టేసి బాగా డెకరేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మనం బేసిక్గా చేసుకునే క్యారెట్ లిల్లీ ఫ్లవర్స్. వీటిని మనం చేసుకున్న వెంటనే కంపల్సరీగా కొద్దిసేపు వాటర్లో వేయాలి. వాటర్లో వేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఈ పెటల్ ఏదైతే ఉందో ఇది బయటి వైపు ఇలా బెండ్ అవుతుంది. ఓకే, కాసేపు మనం ఎక్కువసేపు వాటర్లో పెట్టేస్తే ఇలా బయట వైపు బెండ్ అయిపోయి ఆ లుక్ అనేది ఇంకొంచెం మనకి ఇలా బాగా వస్తుంది, ఇంకా బాగా ఇలా విచ్చుకున్నట్టుగా ఫ్లవర్ పువ్వు విచ్చుకున్నట్టుగా వస్తుంది. డిస్ప్లే పెట్టినప్పుడు ఇది స్టిఫ్ అయిపోయి ఎక్కువసేపు మనకు డిస్ప్లేలో తాజాగా కనిపిస్తుంది కంపల్సరీ. అందుకే ఒక బౌల్లో వాటర్, సో వీటన్నిటిని కూడా మనం ఒక్కొక్కటిగా వాటర్లో వేసేసుకుందాం. కలర్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది క్యారెట్తో చేసుకున్నప్పుడు. సేమ్ ఫ్లవర్స్ మనం రాడిష్లో కూడా చేసుకోవచ్చు, వైట్ కలర్లో వస్తాయి. ఓకే, కొంచెం మనకు ఫ్లవర్ మొత్తం ఇలా మునిగే విధంగా వాటర్ పెట్టుకోవాలి. సో వాటర్లో కూడా మెయిన్గా ఏంటంటే మనకు చల్లని వాటర్ అయితే రిజల్ట్ అనేది ఫాస్ట్గా వస్తుంది, అంటే పెటల్ అనేది స్టిఫ్గా తొందరగా వచ్చేసి మనకు డిస్ప్లేలో తొందరగా పెట్టుకోవచ్చు. మనం వీలైతే చల్లటి వాటర్ మనం వెజిటబుల్ చేసుకోవడానికి వాడుకుంటాం. ఓకే, సో దీంట్లోనే ఇంకొక వేరియేషన్ చూపిస్తున్నాను. ఇందాక మనం ఈ ఫ్లాట్ సర్ఫేస్ ఉన్న సైడ్లో వచ్చి మనం పెటల్స్ ఓపెన్ చేసాం కదా, ఇప్పుడు చేసే ఫ్లవర్ ఈ ఎడ్జ్ నుంచి నేను తీస్తాను. ఓకే, సో ఈ ఎడ్జ్ నుంచి మనం ఓపెన్ చేస్తే ఆ పెటల్ మనకు ఇలా షార్ప్ పాయింటెడ్గా వస్తుంది అనమాట. మెథడ్ సేమ్ ఉంటుంది, అలాగే చూసారా కొంచెం షార్ప్గా వచ్చింది. సేమ్ ఇలా క్లాక్ వైజ్ ఈ ఫ్లవర్ ఇంకొంచెం మనకు డిఫరెంట్గా ఉంది. ఇది కొంచెం మనకు ఆటోమేటిక్గా కొద్దిగా థిక్గా వస్తుంది, షార్ప్ ఎడ్జ్లా వస్తుంది అనమాట మనకి. ఇలా వి షేప్లో, వి పాయింట్లో ఇలా కూడా మనం కావాల్సినవి రెడీ చేసి పెట్టేసుకోవచ్చు. పల్చ కావాల్స్తే పల్చ కూడా చేసుకోవచ్చు. అది కూడా మనం వాటర్లో వేస్తే బెండ్ అవుతుంది. థిక్నెస్ అనేది మన హ్యాండ్లో ఉంటుంది, మన నైఫ్ మూమెంట్ పైనే ఆధారపడి ఉంటుంది. అంటే మనం ఆ పెటల్ని మనం ఎంత థిక్గా తీసుకుంటున్నాం అనేది. చూసారు కదా, ఇలా వచ్చేస్తుంది అనమాట. పేరింగ్ నైఫ్ అనేది మనకి ఎందుకంటే చాలా హ్యాండీగా ఉంటుంది, చేతిలో ఇమిడిపోతుంది, కంఫర్ట్గా పట్టుకోవడానికి ఉంటుంది, ప్లస్ టర్నింగ్ చేసుకోవడానికి అన్ని రకాలుగా కూడా కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట. సో ఇలా కావాల్సిన మనం ఫ్లవర్స్ని హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. మనకు నచ్చిన ఏరియాలో వీటిని ఫుడ్ ఏరియాలో లేదా ఎక్కడైనా కాంపిటీషన్స్కి పోతూ ఉన్నా హ్యాపీగా వీటిని మనం డిస్ప్లే పెట్టేసి గిఫ్ట్లు కొట్టుకొని వచ్చేసేయచ్చు ఇంటికి, రైట్? సో ఇలా వచ్చేస్తాయి మనకి. చాపింగ్ బోర్డ్ వాడేటప్పుడు చాలామంది కూడా ఇళ్ళలో డైరెక్ట్గా అలా కిచెన్ ప్లాట్ఫామ్ మీద పెట్టుకొని చేస్తుంటారు. అలా కాకుండా ప్రొఫెషనల్గా చేయాలనుకుంటే కింద ఒక క్లాత్ వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, మనం కట్ చేసేప్పుడు కూడా కింద సౌండ్ రాకుండా ఉంటుంది. అలాగే
అక్కడ ఇక్కడ ఇలా కదలకుండా కూడా స్టిఫ్గా కూర్చుంటుంది అనమాట. సో ఇది మీరు అలవాటు చేసుకోండి. సో ఇక్కడ చాకింగ్ బోర్డ్ వాడుతున్నాం. నేను ఇందాక చేసిన క్యారెట్ ఫ్లవర్స్ని ఇంకొంచెం మనం వేరియేషన్స్ చేసుకుంటున్నాం. సో ఈ బేసిక్ ఫ్లవర్ మనం ఒకటి తయారు చేసుకొని దీంట్లోనే పెటల్స్ యొక్క షేప్ని మనం మారుస్తూ మనకు కావాల్సినట్టుగా రకరకాల ఫ్లవర్స్ని మనం తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే ఇది ఇలా చేసుకొని ఇక్కడి నుంచి ఇలా టర్న్ చేస్తున్నాం. ఇలా రౌండ్గా వచ్చేసి చేయొచ్చు. ఓకే, సో అప్పుడు ఈ సైడ్లో ఉన్నది వెళ్ళిపోయి మనకి ఈ షేప్లో వస్తుంది పెటల్. సో ఒకే పెటల్ కాకుండా ఆ ఫ్లవర్కి ఉన్న అన్ని పెటల్స్ మనం సేమ్ అదే షేప్లోకి తెచ్చుకోవాలి. అప్పుడే ఆ ఫ్లవర్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఈ 2 పీసెస్ ఇలా వెళ్ళిపోతాయి అన్నమాట మనకి. ఓకే, నెక్స్ట్ సీజర్తో చూపిస్తున్నాను. సో ఇలా వస్తుంది మనకు హార్ట్ షేప్లో. సింగిల్ మూమెంట్లో రాకపోతే అటువైపు నుంచి కొంచెం ఇటువైపు నుంచి కొంచెం మనం ఇలా కట్ చేసేసుకుంటే నీట్గా వస్తుంది. సో చిన్న చిన్న టెక్నిక్స్ మనం తెలిసిన ఆ కార్యాన్ని ఇంకొంచెం మనం డిఫరెంట్గా కూడా తయారు చేసుకోవచ్చు, అంటే ఎక్కువ కష్టపడకుండా కూడా. చూసారు కదా, ఈ ఫ్లవర్ కొంచెం డిఫరెంట్గా వచ్చింది. ఇది కొంచెం మనకు డైమండ్ షేప్లో వస్తుంది, జస్ట్ ఇలా. ఓకే, వి షేప్లో అన్ని ఒక యాంగిల్లో కట్ చేసుకొని 2 యాంగిల్లో ఇలా కట్ చేసుకుంటా కూడా కొంచెం ఈజీ అవుతుంది అన్నమాట మనకి, అటు ఇటు టర్న్ చేయకుండా. నెక్స్ట్ ఇటువైపు నుంచి ఇది ఇంకొంచెం డిఫరెంట్గా వస్తుంది, రైట్. నెక్స్ట్ ఇంకొక వేరియేషన్స్లో మామూలుగా ఇలా స్ట్రైట్గా స్లిట్స్ ఇస్తున్నాం. ఓకే, సో ఇలా వస్తుంది అన్ని పెటల్స్. సో దీనివల్ల మనం దీన్ని తర్వాత వాటర్లో వేస్తే, చల్లటి వాటర్లో వేసినప్పుడు పెటల్స్ మనం లైన్స్ ముందుకి వెనక్కి అలా బెండ్ అయ్యి మంచి లుక్ అనేది వస్తుంది. ఏదైనా కార్యం మనం కాసేపటి తర్వాత వాటర్లో వేసి చూసుకుంటే ఆ నీట్నెస్ అనేది ఫైనల్ కూడా బాగా వస్తుంది. అందుకే కంపల్సరీ కార్వింగ్ చేసినప్పుడు నీళ్ళు కూడా మనతో పాటు కంపల్సరీగా పెట్టేసుకోండి. ఈ డిజైన్ అనేది మనకు వాటర్లో వేస్తేనే ఇవి ఇలా బెండ్ అవుతాయి, అప్పుడు లుక్ అనేది కొంచెం బాగా వస్తుంది. వీటన్నిటిని కూడా మనం వాటర్లో కాసేపు వేయించి పెట్టేస్తే కొద్దిగా స్టిఫ్నెస్ వచ్చి మనకు లుక్ బాగా వస్తుంది. సో అన్నీ అలా నీళ్ళలో వేసేసుకున్నాం. సో కొద్దిసేపు అలా వదిలేస్తే మనకు కావాల్సిన ఆ షేప్ అనేది వస్తుంది. అప్పుడు తీసేసి మనం డిస్ప్లేలో పెట్టేసుకోవచ్చు. ఓకే, కాసేపు వెయిట్ చేద్దాం.